మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. గతంలో ఉత్తమ్ కు పీసీసీ పదవి ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. తనపై అసత్య ఆరోపణలు చేసే ముందు ఉత్తమ్ తన గతమేంటో మర్చిపోకూడదన్నారు. ఉత్తమ్ లాగా తాను బీజేఎల్పీ పదవి కొనుక్కోలేదని తెలిపారు. బీజేపీలో అలాంటి అవకాశమే లేదని స్పష్టం చేశారు. కమిషన్లు దోమినమాట, 1000 కోట్లు నేను తీసుకున్నట, 100 కోట్ల వరకు పంపించినట. ఇంత పచ్చి అబద్ధం, దుర్మార్గపు నీచమైన మాటలు వాడు ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మరి ఢిల్లీకి పైసలు పంపించిండ్రు, మరి వాళ్ళు ఢిల్లీకి పైసలు పంపించి కొత్తగా బీజేపీలో చేరినారు, ఫ్లోర్ లీడర్ పదవి కొనుక్కున్నావు. కానీ మాకు ఆ సంస్కృతి లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు కాదు. ఏ రకంగా ఆ రోజు పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారో నాకు తెలియదా? మీతోటి 10 సంవత్సరాలు సావాసం చేసిన వాడిని, ట్రావెల్ చేసిన వాడిని. ఇప్పుడు నేను మీలాగా మాట్లాడాలంటే 10 సంవత్సరాల్లో ఎన్నో అంశాలు నా దగ్గర ఉన్నాయి. కానీ నేను ఎప్పుడు అటువంటి దిగజారుడు మాటలు మాట్లాడే క్యారెక్టర్ నాది కాదు. 10 సంవత్సరాల్లో మనం కలిసి ట్రావెల్ చేసిన సందర్భాల్లో ఎన్నో అంశాలు మన మధ్య ఉన్నాయి కదా. ఏ రోజైనా నేను అటువంటి అంశాలు బయట మాట్లాడినటువంటి చరిత్ర నాకు లేదు. అలాంటి అవసరము అంతకన్నా నాకు లేదు. మీకు తెలుసు, గతంలో మీ దగ్గర ఉన్నటువంటి ఒక సహచర మంత్రి చెప్పిండు పీసీసీ పదవి కొన్నారని. గతంలో అప్పుడున్నటువంటి మాణిక్ ఠాకూర్ గారి సందర్భంలో కూడా చాలా మీ మీద ఆరోపణలు వచ్చినాయి, అందరి మీద ఆరోపణలు వచ్చినాయి.